మా కన్స్ట్రక్షన్ అయితే ఇలా ఉంది. చూసిన ప్రతి ఒక్కరూ మా వీడియోస్ని ఆదరించండి. మా ఛానల్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. యూట్యూబ్ అయినా సక్సెస్ అయితే నెల నెల కొద్దిగా మనీ వస్తే నాకు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు అనేవి తగ్గుతాయి. కానీ ఆ ఛానల్ అనేది ఎప్పుడు సక్సెస్ అవుతుందో ఏమో, అంతా భగవంతుడి చేతులు, మీ చూసే జనాల చేతులు ఉందండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, నాకు పత్తేరు వచ్చిన మా పెద్ద జనాలు విపరీతంగా కొడుతుందని వచ్చి జరసేపు తిని పండుకుంటామని తిని పండారు. ఈ రోజుకు 4 రోజులండి మేము పత్తి ఎరబట్టి. పత్తి ఓడుస్తలేదు అసలు. ఒక కింది గుంటి అయిపోయిందండి, అది ఎకరం గుంటి. ఇప్పుడు ఎకరం గుంటిలో ఒక మునుము వెళ్ళిరు. ఉదయం నుంచి 8:30కి వచ్చి మునుము పడితే ఒక మునుము వెళ్ళిరు. ఇంకో నిద్రపోతుర్రు. ఈ పత్తి ఎన్నడు ఒడుస్తుందో, నా పత్తి ఎన్నడు అయిపోతుందో. పండగ అయితట్టుంది ఫ్రెండ్స్ నా పత్తి అయిపోయేసరికి. ఈసారి అయితే శని చుట్టుకున్నట్టే ఉంది. ఏ పని మొదలు పెట్టినా ముంగడ పడతలేదు, అది ఒడుస్తలేదు, తీర్తలేదు, సాగదీసినట్టే అయిపోతుంది నా పని అయితే. ఇంకో ఇంతవరకు ఏరిరు ఫ్రెండ్స్. ఈ నుంచి ఉంది ఆ యాప చెట్టు దాకా మునువులు. ఇంకో ఇక్కడ నుంచి యాప చెట్టు దాకా మునువులు. ఇది 2 రోజులు పడుతుందో 3 రోజులు పడుతుందో ఈ జనాలకు. ఉదయం ఒక మునుము, మధ్యాహ్నం ఒక మునుము, 2 మునుములు వెళ్తురు ఆ నలుగురు. 2 మునుములు ఎన్ని పట్టెలు అవుతాయి? 4 పట్టెలు అవుతాయి. అయ్యో 3 రోజులు అవుతుందో 4 రోజులు అవుతుందో ఈ జనాలు ఏరేసరికి. ఇప్పుడే కొత్తింటి పని పెట్టుకున్నాను. ఆ కొత్తింటి కాడికైతే నేను పోతలేను. పిల్లర్లు తీసిరు. ఇవాళ పని వాళ్ళు వచ్చి పిల్లర్ గుంతలు నింపుతుర్రు. అసలు నిన్న పిల్లర్ గుంతలు తీసినప్పుడు లేను, ఈరోజు పూజ అప్పుడు లేను. ఈ నలుగురు పోతే దొరకరనేసి వీళ్ళ నలుగురు ఎంబడి తీసుకొచ్చుకొని పత్తి ఏరించుకుంటున్నా. ఇంకా ఇంటి పని అయితే మొత్తం మా మామయ్యకే అప్పచెప్పినాను ఫ్రెండ్స్. ఇక ఆయనకేను చేయించమని. ఇంకా వాళ్ళే ఉండి చేయిస్తురు. నేను అసలు పూజ చూసుకోలేదు, పిల్లర్ గుంతలు తీసుకోలేదు. ఒక ముగ్గు పోసిన రోజు ఒక్కరోజు ఉన్నా, ముగ్గు పోసిన దాకున్నా. కానీ ఇంకా నిన్న స్టార్ట్ చేసిరు పని. నిన్న లేను. ఇంకో ఈరోజు ఈ పిల్లర్ గుంతలు నింపుతురు. ఈరోజు లేను. రేపు ఇక నల్ల ట్యాంక్ పోస్తారు. అసలు నాకు సెలవులు లేక నాకు అసలు నిద్ర పట్టట్లేదు ఫ్రెండ్స్. 4 o'clock మెలకు వస్తుంది. అసలు ఇంటి పని ఇప్పుడే అయ్యింది, శిలక పని ఇప్పుడే అయ్యింది. ఒకసారి గుంపు వస్తేనేమో ఒకసారి ఏరించుకొని పత్తి ఇంటికాడ వేసుకుంటే ఇంకా అయిపోవు. నాకు పండుగ వెళ్ళినాక వెతుక్కుంది కూలోలా. అప్పటిదాకా పత్తి జరసేని మీద ఉన్నా ఏం కాకపోవు. కొడుకు క్లాసులు కూడా పోతున్నాయి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఈడికి వచ్చిన, నువ్వు క్లాసుకు పోరా అంటే క్లాసుకు పోకుండా ఇంటి పని కాడుండంట. ఈరోజు డుమ్మ. ఇంకా రేపు ఇలా కావాలి ఉండాలి. వాడి క్లాసులు కూడా గోవింద మంగళం. ఏ పని సాఫీగా సాగట్లేదు ఫ్రెండ్స్. పత్తి అయితే ఏరుతున్నాము ఈ రోజుకు కంటిన్యూగా 4 రోజులు. నిన్న మొన్న ఒక 2 పెద్దోళ్ళు వచ్చిరండి. ఈరోజు కూడా వస్తే కొంచెం దగ్గర వాడు ఒక అరెకరం అన్న అయిపోవు ఫ్రెండ్స్. ఆ 2 పెద్దోళ్ళు ఈ రోజు నుంచి వాళ్ళ పత్తి ఏరుకుంటారంట. ఎంత బతిలాడినా రానంటే రాము. నువ్వు బతిలాడినందుకు 2 రోజులు వచ్చినాము, ఇంకా రామని చెప్పిరు. సరేలే ఇక వాళ్ళ పత్తిగా ఏరుకునేది ఏదో ఒకటి వాళ్ళదని ఏరుకుంటారు అనేసి ఇక నేను కూడా ఎక్కువ అడగలేదు. ఇక వీళ్ళని పట్టుకొని పత్తి ఏరుతున్నా. నిన్న మొన్న ఏరిందేమో జరపలసగా ఉండే ఫ్రెండ్స్. ఇప్పుడైతే పత్తి అయితే చాలా ఉంది. అసలు చెట్టుకు 5-6 కాయలు పగిలినాయి ఫ్రెండ్స్. ఈ పత్తి పిల్లలు ఏం ఏరుతారో ఏమో, ఎన్నడు వస్తుందో ఏమో. ఈ పత్తి భయం అవుతుంది. వాన వచ్చే సూచనలు ఉన్నాయి. ఎండ గడి వీటికి తట్టుకోలేకపోతారు పిల్లలు. ఇంకో నేను రాక ఇవాళ వచ్చి పత్తి ఏరుదామని వస్తే నా వల్ల కూడా అవుతలేదు ఫ్రెండ్స్. ఈ పత్తి ఏరనీకి చూడండి ఎట్ట పగిలిందో, కింది నుంచి పై దాకా. ఇది పిల్లల వల్ల కూడా, పిల్లలు రోజు ఒక మునుగు వెళ్తే ఎన్నడు వెళ్ళాలి. ఆ యాప చెట్టు దాకా నాయే. 3 రోజులు అవుతుందో 4 రోజులు అవుతుందో నాకు ఏం అర్థమవుతలేదు ఫ్రెండ్స్. ఇంకో ఆటో వచ్చింది ఫ్రెండ్స్. పత్తి అయితే వేసుకోబోతున్నాం ఆటోలో. అనుకోకుండా ఈ 4 గంటలకు వర్షం వచ్చిందండి. ఇంటికి వెళ్తున్నాము.
4 నెలలు కష్టపడి పండిస్తే ఇగో ఈ వర్షానికి ఎండకు తట్టుకొని పత్తి ఏరించుకొని ఇంట్లో పోసుకుందామంటే వానదేవుడు అస్సలు సహకరించట్లేదు. ఎండ కూడా విపరీతంగా కొడుతుందండి. పెద్దలే తట్టుకోక చెట్ల కింద వండుకుంటారు. ఇవాళ అయితే మా పరిస్థితి అట్నే అయింది. 12 గంటలకు పోయి 2 గంటలకు మునుగులు పట్టినవండి. ఇంకో నేను ఏరిన బోరం అండి ఈరోజు నా బోరం. బోరేరిన నువ్వేరినావు. అవునా తెలివి కళ్ళ తల్లి. ఇగో మా పత్తి బోరాలు వేసుకుపోయి ఆటో. గాఢంగా ఉందా చెట్టు కాడంగా మంచిగా ఉంది చెట్టు కాడంగా. నీ ఇష్టం వేయడంగా పంప అంటే నీకు చెప్పులు ఉన్నాయిగా. అలా డిప్పులే ఉన్నాయి ఎక్కువ. పోయింది చూసారా ఫ్రెండ్స్ పత్తి ఎట్లా ఎత్తుకోబోతుందో అక్కడ నేర్చుకోరు. చిన్నగా 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 వెళ్ళుర్రి. ఇద్దరేమో ఆటోలో పోరి, ఇద్దరేమో నాదెక్కుర్రి. సరేలే. బండిలే నేను తెచ్చుకున్న బండి ఉంది. మొత్తానికైతే ఇంటికి చేరుతున్నామండి వర్షం కారణంగా. హాయ్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. నిన్న ఒక షార్ట్ పెట్టాను మేము ఇల్లు కట్టుకుంటున్నాం అనేసి. అసలు ఇల్లు స్టార్ట్ చేసినాం కానీ నేను ఇంటి దగ్గర ఉన్నది లేదు, చూసుకుంది లేదండి. ముగ్గు పోసిన రోజు మాత్రమే ఉన్నా, ముగ్గు అయిపోయిన దాకా ఉండి పోయినా. ఇక నిన్న స్టార్ట్ చేసినామండి గుంతలు తీయడము, ఇవి రింగులు కట్టడం, ఇవన్నీ నిన్న స్టార్ట్ చేసినాము. నిన్న జేసీబీ తోటి ఇవన్నీ గుంతలు తీయించారు. పత్తి ఏరుతున్నామండి. పత్తి ఏరడానికి కూలీలు రావట్లేదు. ఈడ పని చేయిస్తందుకు నాకు ఇబ్బంది అవుతుంది. మొత్తం మామయ్యకి అప్పచెప్పానండి. ఇంకా మామయ్యనే చూసుకుంటుండు. ఇంకా ఇది వచ్చేసి నీళ్ళ ట్యాంక్ అండి. నేను 2 రూములు అనుకున్నా, 2 రూములు కాస్త 4 రూములకు వచ్చిందండి. 2 రూములు పిల్లర్లు తీసి 2 రూములు కట్టుకుందామంటే అతుకులాగా ఉంటుంది. వద్దు, 4 రూములు ఒకసారి పిల్లర్లు లేకు, నీ ఇష్టం ఉన్నప్పుడు కట్టుకుందు కానీ 2 రూములు కట్టుకోగానే 4 రూములకు పిల్లర్లు లేపన్నారు. అందుకే ఒకసారి 4 రూములకు పిల్లర్లు లేపినాం ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, 4 రూముల పిల్లర్లు మంచిగా చేయించు. 9 పిల్లర్లు ఫ్రెండ్స్. 1 2 3 వరుసకు 3, ఈ మధ్యలో 3, ఆ లాస్ట్కి 3, మొత్తం 9 పిల్లర్లు. అయితే ఇప్పుడు అక్కడ కడత 2 రూములు షటర్ల లాగానే వేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే అది రోడ్డు, భవిష్యత్తులో ఏమైనా షాపులు అవి పడవచ్చు. ఆపోజిట్లో కూడా షటర్లు వేసారు వాళ్ళు కట్టుకురు ఆల్రెడీ. అందుకే ఇక నేను కూడా షటర్ల లాగానే వేద్దాం అనుకుంటున్నాను ముందు. అయితే ఆ ముందు కన్స్ట్రక్షన్ చేపిస్తానండి. ఇది మాత్రం పిల్లర్ల వరకు లేపి వదిలిపెడతాను. రేకులే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. స్లాబ్ అయితే పోయట్లేదు. స్లాబ్ అయినా రేకులైనా అంతే అంటారు కానీ ఇప్పటికే మనీ మస్తు ఇబ్బంది అవుతుంది. నేను 2 రూమ్లకు అనుకుంటే 4 రూమ్ల పిల్లర్లకు వచ్చింది. బడ్జెట్ మోయలేకపోతున్నా. దిగనైతే దిగిన కానీ మస్తు భయం అవుతుంది. నిద్ర పట్టట్లేదు. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే లేస్తున్నానండి. అసలు నిద్ర పడతలేదు. ఈ పని సాఫీగా సాగాలి ఫ్రెండ్స్. అందరూ దీవించండి. మా ఇల్లు తొందరగా పూర్తి కావాలి. మేము తొందరగా ఇళ్ళకి వెళ్ళాలి. అందరూ తొందరగా మీ బ్లెస్సింగ్ ఇవ్వండి. పిల్లర్ గుంతలలో అయితే ఈ విధంగా పోసారండి. ఈరోజు ఈ పిల్లర్లు నిలబెట్టి పూజ చేసి పిల్లర్లు నిలబెట్టి ఈ విధంగా మట్టి నింపిర్రు.
అంటే ఇసుక కంకర వేసి ఇట్లా నింపిర్రు. ఈరోజు ఇట్లా నిలబెట్టిర్రు. రేపైతే ఇది మొత్తం ఈ గుంత మొత్తం నింపి బేస్మెంట్ వేస్తారంట. ఇదిగో ఈమె మా మమ్మీ. అన్ని గుంతలు 9 గుంతలు నింపిరు ఫ్రెండ్స్, చూసుకున్నాను. ఇంకేది వదిలిపెట్టలేదు, 9 గుంతలు నింపేసారు. అంతా డబ్బుతోటే ఉంది ఫ్రెండ్స్. డబ్బు ఉంటే ఏదైనా దిగి వస్తుంది. ఆ డబ్బు ఖర్చు పెడితేనే ఏదైనా అవుతుంది. నేను కొద్దిగానే మనీ తెచ్చిపెట్టినా, అదైతే ఒక పక్కకి సాలట్లేదు ఫ్రెండ్స్. ఇక బయట అడగవలసిందే, భయం అవుతుంది. ఇది ఎట్లయితుందో ఏమో. గుణాల వరకు అయితే లేపుతాను ఫ్రెండ్స్. ఇక మనీ వేసుకొని ఇంకా రూమ్ స్టార్ట్ చేసుకోవాలి. మా అప్డేట్ అయితే ఇదండి. నేను ఇప్పటి వరకు తీయకపోవడానికి కారణం ఏంటంటే నేను చాలా బిజీగా ఉన్నాండి. అసలు నాకు తినడానికి కూడా టైం లేదు, నాకు జాబ్కి సెలవు లేదు. 9 to 2 వరకు జాబ్కి వెళ్ళాలి. రాగానే పత్తి చేనుల కూలోళ్ళు పెడుతున్న కూలోళ్ళ దగ్గరికి పోవాల్సి వస్తుంది. నేను అసలు ఈ కన్స్ట్రక్షన్ దగ్గరికి రావట్లేదు, చూడట్లేదు. నేను మొన్న వచ్చి నిన్న నైట్ వచ్చిన ఫ్రెండ్స్. నిన్న నైట్ వచ్చి ఆ చీకట్లోనే షార్ట్ తీసి అప్లోడ్ చేశాను, కానీ లాంగ్ వీడియో అసలు తీయలేదు. ఇంకా ఈరోజు తీస్తున్నానండి. ఈరోజు కూడా రాకపోదు, నేను వచ్చేసరికి నైట్ అవ్వు. కాకపోతే 4:30కి వర్షం రావడం వల్ల ఆటో రప్పించుకొని బోరాలన్నీ వేసుకొని ఇంటికి తీసుకొచ్చి బోరాలు ఇంటికాడ దగ్గర వేసి కన్స్ట్రక్షన్ ఎంతవరకు అయిందని చూద్దామని వచ్చాను. ఇంకా పని కూడా ఆపేసిరు, ఎక్కడోళ్ళు అక్కడ పోయారు ఫ్రెండ్స్. ఇక మేము మాత్రమే ఉన్నాం, చూడడానికి వచ్చాము. మా కన్స్ట్రక్షన్ అయితే ఇలా ఉంది. చూసిన ప్రతి ఒక్కరూ మా వీడియోస్ని ఆదరించండి. మా ఛానల్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. యూట్యూబ్ అయినా సక్సెస్ అయితే నెల నెల కొద్దిగా మనీ వస్తే నాకు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు అనేవి తగ్గుతాయి. కానీ ఆ ఛానల్ అనేది ఎప్పుడు సక్సెస్ అవుతుందో ఏమో, అంతా భగవంతుడి చేతులు, మీ చూసే జనాల చేతులు ఉందండి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. చూడండి, వాటర్ ట్యాంక్ కూడా తెప్పించాను. వాటర్ ఫెసిలిటీ లేదండి ఇక్కడ. పైప్ లైన్ అనేదే లేదు. ఇక్కడ చూపించు, పైప్ లైన్ అనేదే లేదండి. ఇవి ఇప్పుడు స్టార్ట్ అవుతున్న ఇండ్లు, పైప్ లైన్లు లేవు. వాటర్ ట్యాంక్ తెప్పించాము. ముందు ఉన్న జాలిది సాగర్ నీళ్ళదండి, అది కృష్ణ వాటర్. అసలు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మంచిగా తీయాలని నాకు ఎంతో ఆశ ఉందండి వీడియో, కానీ నాకు అస్సలు టైం కుదరట్లేదు. పత్తి చేనులో మనం లేనిది కూలోళ్ళు ఎవరు ఏరరు పత్తి, అసలు ఇక రారు. నాది 2 ఎకరాల చేను, కూలోళ్ళు రాకుంటే నేను ఏరలేను కదా. నేను ఎన్ని రోజులు ఏరగలుగుతా? వచ్చేది దసరా పండగకు పత్తి అంతా ఏరుకొని ఇంట్లో వేసుకుంటే జర నిమ్మలం అవుతుంది. ముందు ఆ పంట పని తీరాలండి. ఈ పని అంటే ఇంకెవరో ఒకరు ఇక్కడ ఉండి చేసేస్తారు. అంతా అన్నీ గుర్తుపెట్టుకుంటున్నాం అండి, కూలీల లెక్క చేయించట్లేదు. ఇక నిన్నటి దాకా బాబు చక్కర తిరిగిందండి. ఇంక ఈరోజు మొత్తం వాడు క్లాస్ వదిలేసి ఈ కన్స్ట్రక్షన్ దగ్గరనే ఉండిపోయిందండి. బాబు క్లాసులు కూడా చాలా మిస్ అవుతుందండి. నిన్న లేదు క్లాస్, ఈరోజు లేదు. మొన్న ఒక రోజు క్లాస్కి వెళ్ళింది. 2 రోజులు డుమ్మా ఫ్రెండ్స్. ఇక రేపు కూడా డుమ్ అవుతుందా మరి క్లాస్ అవుతుందా అర్థమవుతలేదు. పెద్దవాళ్ళు వస్తేనేమో వాళ్ళ మీద వదిలిపెట్టొద్దును పత్తి. వీడియోకి అయితే ఇంతేనండి. ప్లీజ్ మా వీడియోస్ని ఆదరించండి. మా ఛానల్ని మరింత ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.